హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాన్ వెజ్ పలావేనా. ఇప్పుడు మనం చేసుకుందాం వెజ్ పలావ్. అదేనండి, పన్నీర్ పలావ్. ముందుగా పన్నీర్ పలావ్కి పన్నీర్ కావాలి కదా, పన్నీర్ తీసుకున్నాను. అట్లాగే పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ పొడుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4-5 పొడుగా చీల్చి పెట్టుకోవాలి పక్కన. ఆ తర్వాత నేను ఒక గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. దాంట్లోనే షాజీరా, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, ఎలాచి ఇవి వేసుకున్నాను. తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం వేగాక దాంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, పుదీనా ఆకులు వేసేసుకొని వేయించేసుకున్నాక రైస్ ఉంటుంది కదండి, రైస్ కుక్కర్లో రైస్ని అందులో ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపి వేసుకొని తర్వాత రైస్ ఉడికిపోయింది. పన్నీర్ పలావ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. దీంట్లో కాంబినేషన్ కావాలి కదా, మరి ఏం తిందాం. దీంట్లో గుత్తి వంకాయ కర్రీ బాగుంటుంది, అట్లాగే పెరుగు చారు, రైతా చాలా బాగుంటుందండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్